మెదక్ జిల్లా ఉప ఎన్నికల్లో ఆయా పార్టీలు ఎన్నికల్లో ప్రచారానికి ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగా టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి జగ్గారెడ్డి ఓం అడుగు ముందే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా పరిషత్లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం సంగారెడ్డి గజ్వేల్ టీడీపీ నేతలు మాట్లాడుతూ జగ్గారెడ్డి గెలుపు కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ కాదు, పడంచర్ కాన్స్టిట్యూన్సీ కాదు, మెదక్ జిల్లా కూడా కాదు. కాబట్టి నేనేమంటే ముఖ్యంగా సంగారెడ్డికి వచ్చినట్టయితే మన సంగారెడ్డికి సంబంధించిన అభ్యర్థి కాదు. కాబట్టి ఓటర్లు కార్యకర్తలు అందరూ దయచేసి మీరంతా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ప్రతి గ్రామంలోనైనా ప్రతి వార్డులోనైనా ఉద్యోగస్తుల దగ్గరైనా వ్యాపారస్తుల దగ్గరైనా ఒకటే మాట చెప్పండి, మన దగ్గర 1,20,000, 30,000, 1,30,40,000 పోలవుతాయి. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలు ఏ విధంగా ప్రచారం ముందుకు సాగుతుంది అని తెదేపా నాయకురాలు శశికళను అడిగి తెలుసుకుందాము. నమస్కారం మేడం, మీరు బీజేపీకి మద్దతుగా ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు? నమస్తే అండి. ఈరోజు మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలు భాగంగా ఈరోజు 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా వాళ్ళు కేసీఆర్ గారితో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు. మరి తెలుగుదేశం నుంచి కూడా ప్రజలకి మేము రుణమాఫీ విషయంలో కానీ స్పష్టత ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్స్ విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇల్లు నిర్మిస్తామన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రజలు ప్రజా తీర్పును గౌరవిస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో కేసీఆర్ గారు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కొంతమేరకు ప్రజలు సెంటిమెంట్గా ఓట్లు వేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో తెరాస టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంబటే మొట్టమొదటిగా రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి విషయం కేసీఆర్ చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయి టీవీలో ఒక స్టోరీ రావడం జరిగింది. నేను రుణమాఫీ జూలై కంటే ముందు తీసుకున్నటువంటి వాళ్ళకి ఇస్తాను, తర్వాత వాళ్ళకి వర్తించడం ఒక్క న్యూస్ వింటేనే మెదక్ జిల్లాలో మునిపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక రైతు గుండాయి చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ వివరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు తెలంగాణ రాకముందు ఏదైతే సమైక్యవాదం ఉందో తెలంగాణ వచ్చింది. ఈరోజు తెలంగాణలో పార్టీ పరంగా మా తెలుగుదేశం పార్టీ కూడా గత 33 సంవత్సరాల క్రితం తెలంగాణలో అనేక రకాలుగా ఒక చేతి వ్యక్తిలోనే, ఒక మనిషి చేతిలోనే అధికారం ఉన్నటువంటి ఆ రోజు పరిస్థితులలో గ్రామాల్లో ఈరోజు రాజకీయ చైతన్యంతో పాటు గ్రామంలో అభివృద్ధి ఫలాలు అందాయంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. అలాంటి 33 సంవత్సరాల పరిపాలన ప్రజలకు చేరువలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు. నాయకులను కొంతమంది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భయపెట్టి వాళ్ళని అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి వెళ్ళిపోయడం జరిగిందే కానీ కింది స్థాయిలో కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారు. వాళ్ళందరికీ మేము వెళ్ళి నాయకుల్ని తయారు చేసుకొని గతంలో అభివృద్ధి చేసినటువంటి విధాన్ని ఒకసారి గమనిస్తారు. ఇప్పుడు చెప్పినటువంటి మాటల గారడని ఒకసారి గమనిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చింది ఈరోజు కేసీఆర్ గారు. ఆ యొక్క అవలంబించినటువంటి విధాన్ని ప్రజలు ఒకసారి తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు మేము ఓట్లుగా వాళ్ళ వెన్నంటి ఉంటాం, రైతుల పక్షాన్ని నిలబడతాం, ఇచ్చినటువంటి హామీల్ని రైతులకు చేరే విధంగా మేము పోరాటాలు చేస్తామని చెప్పి విషయాన్ని ప్రజలకి మేము వివరిస్తాం, ఓట్లు వేయమని అడుగుతామని చెప్పి తెలియజేస్తాం. ఇది మోడీ నాయకత్వంలో ప్రజలు ఎంతగానో అభివృద్ధి ఫలాలు అందుకుంటారని శశిరేఖ గారు తెలిపారు. కెమెరా పర్సన్ వరుణ్తో కృష్ణవేణి.